చెప్పండి విశ్వనాథం గారు. రాయుడు గారు, మీరు ఊళ్ళోనే ఉన్నారా? నేను ఎక్కడికి వెళ్తానండి, ఊళ్ళోనే ఉన్నాను. ఆ ₹1,00,000 అమ్మాయి విషయం మాట్లాడతామని ఫోన్ చేశాను. ₹1,00,000 అమ్మాయా? అదేనండి, అమ్మకి ఆపరేషన్, నాన్న జైల్లో ఉన్నాడని అంటుందే. ఓహో, రాధ గురించా? ఆ రాధ గురించే. మీరేమన్నా హెల్ప్ చేయాలనుకుంటున్నారా? హెల్ప్ అంటే ఒక రకంగా అలాంటిది అనుకోండి. అలాంటిది అంటే నాకేం అర్థం కాలేదు. అది మీకు అర్థం కావాలంటే ఒక పెద్ద కథ చెప్పాలి. ఇది ఫోన్లో మాట్లాడలేము. మీరు ఊర్లో ఉంటే బయలుదేరి వద్దాం అనుకుంటున్నాను. అయితే మీరు ఇక్కడికి వస్తున్నారన్నమాట? అవునండి, వచ్చాక మీకు వివరంగా చెప్తాను. ఉంటానండి. మంచిదండి. ఈ రోజుతో మీ శిక్ష పూర్తయిపోయింది. బయటికెళ్ళి బుద్ధిగా బతకండి. అంత లేదు, మళ్ళీ 2 రోజుల్లోనే ఏడకే రావచ్చు. ఏంటి, మళ్ళీ 2 రోజుల్లో వస్తావా? మరి మటర్ చేస్తే రావద్దా? ఏమిటయ్యా నువ్వు అనేది? ఎవరిని మర్డర్ చేస్తావు? ఇంకెవరిని? నా పెళ్ళాన్ని. కన్న తల్లి అయ్యుండి కూతురు పెళ్లి కాదు అంటుందంటే అట్లాంటి తల్లి ఉంటేనే లేకపోతేనే. ఇవన్నీ సార్కి చెప్పేం లాభం. నువ్వు పద. అలా చూస్తున్నావేంటమ్మా? ఏం లేదమ్మా, నువ్వలా చదువుతూ ఉంటే చూడు ముచ్చటగా ఉంది. నువ్వు చదువుకో తల్లి. రేపటి నుంచి మా స్కూల్లో పరీక్షలు మొదలవుతున్నాయమ్మా. ఫస్ట్ మార్కు నాకే వస్తుందని మా టీచర్ ముందే చెప్పేశారు. అందుకే బాగా చదువుతున్నాను. ఎలాగైనా నేను ఫస్ట్ మార్క్ తెచ్చుకోవాలి. నా బంగారు తల్లి ఎప్పుడూ ఫస్టే. చదువుకోమ్మా. నాన్న, వచ్చావా నాన్న? ఏ, నే ఎప్పటికీ రాకూడదని నువ్వు మీ అమ్మ ముక్కోటి దేవతలకి మొక్కున్నారా? రాగానే ఎందుకయ్యా దాని మీద విరుచుకుపడతావు? అవునే, తప్పే. ముందు నీ మీద ఇరుసుకుపడాలి. నీ ఒంట్లో ఎముకల్ని కట్టె పుల్లల్లా ఇర్రి చెయ్యాలి. ఎందుకంటే ఆ రోజు పంచాయతీలో నన్ను పట్టుబట్టి జైలుకు పంపించావు కదే. నువ్వు చేసిన పాపానికి అంతకన్నా పెద్ద శిక్ష వేయాలి. కానీ నిన్ను చంపి నేను జైలుకు వెళ్తే నా బిడ్డ అనాథ అయిపోతుందని వెనకడుగు వేశాను. ఓహో, నీకెట్టాంటి ఆలోచనలు కూడా ఉన్నాయా? అప్పుడు మిస్ అయినా ఇప్పుడు నీ బిడ్డ అనాథ ఒక తప్పదా? ఎందుకంటే నిన్ను చంపి నేను మళ్ళీ జైలుకి వెళ్తానుగా. అందుకే 24 గంటల్లో తిరిగొస్తాను. తలుపులు తెరిచే ఉంచమని చెప్పొచ్చా ఆ జైలాలతో. కేశవులు గారు ఇల్లుదేనండి? ఈయనకు మన గురించి పూర్తిగా తెలిసినట్లేదు, అందుకే కేశవుల గారు అని పిలుస్తున్నాడు. ఆ కేశవుల గారు నేనేనండి. మీతో కొంచెం మాట్లాడాలి. పదండి, రండి. పనేంటి? నా పేరు విశ్వనాథ్, హైదరాబాద్ నుంచి వచ్చాను. మై నేమ్ ఇస్ కేశవులు, లోకల్. వారం రోజుల క్రితం పని మీద ఈ ఊరు వచ్చాను. అప్పుడు మీ అమ్మాయిని చూశాను. చూసే ఉంటారులేండి, అప్పుడు మన ఊళ్ళో లేవు. మీ అమ్మాయిని మా అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేయమని అడగటానికి వచ్చాను. మా అమ్మాయికి పెళ్ళా? అది మీ అబ్బాయితోనా? అవును, నేను అన్నది నువ్వు విన్నది అదే. నా ఇంటి దీపాన్ని, అంటే నా భార్యను దక్కించుకోవడానికి నేపడే ఆరాటం చూసి పైనుంచి దిగొచ్చిన దేవుడు మీరు. కష్టాల్లో ఉన్న మనిషికి హెల్ప్ చేయడానికి ఆ దేవుళ్ళిట్టా దిగి రావడం ఎన్టీ రామారావు సినిమాలో చూసా గానీ అది నా లైఫ్లోనే జరుగుతుందని కల్లో కూడా అనుకోలేదు బాబు. నేను దేవుణ్ణి కాదు, దూతనో కాదు. నా కొడుకు పెళ్లి చేయడానికి పిల్లను వెతుక్కుంటూ వచ్చిన ఓ మామూలు తండ్రిని. తులసి, ఈ నీటి తాగు తులసి, తాగురా అమ్మా. అంతే, నా మీద నీ కోపంలో తప్పులేదు. తాగమ్మా తులసి, తాగరా అమ్మా. ఈ పాపిష్టుడు ఎదురుగా ఉంటే మీ అమ్మ తాగదమ్మా. రాధా, నువ్వే ఎలాగోలా తాగించమ్మా. నేను ఆ గుడికెళ్ళి ఆ దేవుణ్ణి అడుగుతాను, ఇదేం న్యాయం, ఇదేం ధర్మం అని.